వెల్కమ్ టు E6 టీవీ న్యూస్. సాగునీటి ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. ఉత్తర తెలంగాణలో సాగు తాగునీటి అవసరాలకు కీలకమైన శ్రీరామ్ సాగర్, SRSP, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఇన్ఫ్లో పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రులు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో జరిగిన లోపాలను ప్రస్తావించారు. ఉత్తర తెలంగాణకు జీవనాడిగా నిలిచిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తెలంగాణ గర్వకారణమని మంత్రులు పేర్కొన్నారు. 1963లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 1970లో తొలిసారిగా నీటిని విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాజెక్టు అసలు నిల్వ సామర్థ్యం 112 టీఎంసీలు కాగా పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుతం అది 80 టీఎంసీలకు పరిమితమైందని తెలిపారు. ప్రాజెక్టు అసలు సామర్థ్యాన్ని పునరుద్ధరించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం నిపుణులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో గోదావరి వరద ప్రవాహాన్ని అంచనా వేసి ఎంత మేర ఆయకట్టుకు సాగునీరు అందించగలము అనే అంశంపై త్వరలోనే సమగ్ర ప్రకటన చేస్తామని మంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వడం లేదంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను మంత్రులు ఖండించారు. బ్యారేజీలు లేకుండానే కన్నెపల్లి పంపులు నడపాలని కోరడం అవగాహన లేమికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. పంపులతోనే నీటిని అందించగలిగితే వేల కోట్ల రూపాయల వ్యయంతో బ్యారేజీల నిర్మాణం ఎందుకు చేపట్టారో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎల్లంపల్లి వరకు 60 టీఎంసీల నీటిని పంపు చేసి అనంతరం గ్రావిటీ ద్వారా నీరు అందిన తరువాత అదే నీటిని గేట్లు ఎత్తి వృధాగా దిగువకు వదిలేశారని ఆరోపించారు. దీంతో కేవలం విద్యుత్ ఖర్చుల రూపంలోనే సుమారు రూపాయలు 3,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని పేర్కొన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వాస్తవాలను పక్కన పెట్టి రాజకీయ విమర్శలు చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. వేల కోట్లతో నిర్మించిన బ్యారేజీలు 3 ఏళ్లు కూడా నిలవకుండా దెబ్బతిన్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సమంజసం కాదని అన్నారు. బ్యారేజీల భద్రతపై జరుగుతున్న సాంకేతిక పరీక్షలు, ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను నిపుణుల మద్దతు ఉందని తెలిపారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, వారి మేలు చేసే నిర్ణయాలనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే దక్షిణ తెలంగాణలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు మరో 3 నుంచి 4 రోజుల్లో వరద నీరు చేరే అవకాశం ఉందని, అనంతరం అక్కడి పరిస్థితులపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని మంత్రులు వెల్లడించారు.